నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా సాగుతున్న టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అశ్వారావుపేట నియోజకవర్గం భారీగా సభ్యత్వాలు నమోదు చేయాలన్న ఎంపీ నామ నాగేశ్వరరావు బీజేపీలో చేరే ఆలోచన లేదన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన మల్కాజ్గిరి ఎంపీ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యుత్కు అంతరాయం ఆరు బయట చెట్ల కిందకు చేరుకొని సేదా తీరుతున్న రోగులు ఉజ్జాయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన జోగిని శ్యామల ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక డీటెయిల్స్ చూసినట్టయితే సాంకేతిక కారణాల వల్ల చంద్రయాన్-2 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నాం మరో తేదీని తిరిగి ప్రకటిస్తాం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ప్రకటన ఇది అంతకుముందు 5 నిమిషాల ముందే ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయింది ఈ ప్రయోగాన్ని వీక్షించాలని అంతరాత్రిలోనూ కూడా టీవీలకు అతుక్కపోయి వేచి చూస్తున్నారు ఔత్సికులు కాబోయే శాస్త్రవేత్తలు సైన్స్ విద్యార్థులు లైవ్ ఆగిపోవడంతో ఏం జరిగిందన్న ఆతృతతో ఉండగానే ఇస్రో ప్రకటన వెలువడింది ఇక ఆ సాంకేతిక సమస్య ఏంటి అన్న విషయాన్ని పరిశీలిస్తే రాకెట్లోని క్రయోజెనిక్ స్టేజ్ ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైందన్న సంగతి తెలిసిందే ఈ క్రయోజెనిక్ ఇంధనం అత్యంత ఖచ్చితత్వంలో వెలువడుతూ పూర్తి గ్రౌండ్ కంట్రోల్లో ఉండాలి కావలసినప్పుడు ఇంధనాన్ని మండిస్తూ అవసరం లేని సమయంలో తక్కువ ఇంధనాన్ని వదులుతూ ఉండాలి ప్రయోగానికి గంటకు ముందు లిక్విడ్ హైడ్రోజన్ని ఇంధనాన్ని నింపినట్లు కూడా ఇస్రో ప్రకటించింది ఆపై నిమిషాల వ్యవధిలోనే ఇంధనం నింపే సమయంలో కొత్త వాక్యూమ్ ఏర్పడిందని ట్యాంకులో పూర్తి స్థాయిలో ఇంధనం నిండలేదని ఇదే సమయంలో బ్యాటరీలు పూర్తి స్థాయిలో ఛార్జింగ్లో లేవని కంప్యూటర్లు చూపిస్తుండటంతో రిస్క్ తీసుకోలేకనే ఇస్రో ఈ ప్రయోగాన్ని వాయిదా వేయాలని చివరి నిమిషంలో నిర్ణయించుకుంది ఇక ఏ ఒక్క చిన్న సాంకేతిక సమస్యను తేలికగా తీసుకునే అవకాశం లేని ప్రయోగం ఇదని 100% ఖచ్చితంగా ఉంటేనే ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ప్రస్తుతానికి చంద్రయాన్-2 వాయిదా సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు ఇక తిరిగి ప్రయోగం చేపట్టేందుకు వారాలు పడుతుందా లేక నెలలు పడుతుందా అన్న విషయాన్ని చెప్పలేమని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తన పార్లమెంటు పరిధిలో అశ్వారావుపేట నియోజకవర్గం అత్యధిక మెజార్టీ ఇచ్చారని అందుకు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నానని నామ నాగేశ్వరరావు అన్నారు ఇదే ఉత్సాహంగా పార్టీ సభ్యత్వ నమోదులో కూడా నియోజకవర్గం ముందు స్థానంలో ఉండాలని కాంక్షతో ముందుకు ఇక్కడి నుండే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మన అశ్వారావుపేట నియోజకవర్గానికి విచ్చేసిన పెద్దలు నామ నాగేశ్వరరావు గారు అలాగనే ఆల్రెడీ వాడు స్వతంత్రంగా వచ్చి జాయిన్ అవుతున్నారు జాయిన్ అయితేనే తీసుకోండి వాడు సొంతంగా డబ్బులు ఇచ్చి సభ్యత్వం చేరుకుంటేనే తీసుకోండి కానీ అడగాల్సిన బాధ్యత ఇది ఇంటింటికి వెళ్ళి సభ్యత్వం చేరతారా అని అందరినీ చేర్పించుకోవాలి వీళ్ళు వాళ్ళు అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నం కావద్దు నరేష్ రెడ్డి గారు వాస్తవంగా డబ్బులు తీసుకోవాలి మీ అందరినీ కూడా పేరు పేరున ఖమ్మం జిల్లా ప్రజలకి ఏ విధంగా అయితే ముఖ్యంగా వాళ్ళు ఆ మెజార్టీలో కూడా చూస్తే అశ్వారావుపేట మెజారిటీ 100కి 70 ఓట్లు ఇప్పించారు పార్టీకి ఒక 100 ఓట్లు వస్తే 70 ఓట్లు కారు గుర్తు మీద టీఆర్ఎస్ పార్టీకి ఇప్పించారు అయిపోయింది ఇప్పుడు దీంతో 4 ఇప్పుడే చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది గ్రామాలకి 100% సభ్యత్వం ఇది మామూలు విషయం కాదు ఇప్పుడే కొన్ని గ్రామాలలో చెప్పారు ఇంతకుముందు మనం అనుకుంటాం గ్రామాలన్నీ కూడా 1 సైడెడ్గా అయినాయి వేరే జిల్లాలలో అని అనుకున్నాం
అది ఈ రోజున ఈ జిల్లాలో కావటం, అది మనం మీ కాన్ఫరెన్స్ లో కావటం చాలా సంతోషకరం. అదే స్ఫూర్తిగా తీసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమం మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున చేపేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఏ విధంగా అయితే 70% ఓట్లు మొన్న జరిగినటువంటి మరి ఎంపీ ఎలక్షన్స్ లో కానివ్వండి, ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానివ్వండి, మంచి మెజారిటీతోని ఒక చరిత్ర సృష్టించినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ మన ఖమ్మం జిల్లా కూడా ఒక చరిత్ర సృష్టించింది. ఈ మధ్యన సీఎం గారు కూడా చాలా క్లియర్ చెప్పారు, ఎప్పుడు కూడా కన్నీ విన్ని ఎరగని విధంగా ఖమ్మం జిల్లాలో ఓటింగ్ వచ్చింది. ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ తరఫున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడటం వల్ల ప్రజల్ని మన సైడ్ మలుపుకోగలిగారనేది వారు కూడా అంటం జరిగింది. అదేవిధంగా సభ్యత్వంలో కూడా మనం మరి నెంబర్ 1 ఉండాలా, జిల్లాలో మీరు నెంబర్ 1 ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ, మళ్ళీ నేను గెలిచిన తర్వాత మన జిల్లాకి మళ్ళా మన ముఖ్యమంత్రి గారు మంచి గౌరవాన్ని ఇచ్చారు. నన్ను మళ్ళా అక్కడ ప్రో లీడర్ గా చేశారు. లోక్సభలో ప్రో లీడర్ ఇవ్వటువంటిది మామూలు విషయం కాదు. ఆ అరుదైన గౌరవం కూడా మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి ఇచ్చారు. అది మీ అందరి గౌరవం, నాదొక్కడిది కాదు, మనందరి గౌరవంగా వారు ఆ విధంగా మనకి మరి అది కూడా ఇవ్వడం వల్ల రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం సూర్యాపేటలో ఓ ఫంక్షన్ హాల్లో చెకీలం రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా అంజద్ అలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం దామోదర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ సూర్యాపేటలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో 48 వార్డులకు 48 గెలవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సూర్యాపేట పట్టణంలో మున్సిపాలిటీ వార్డులు విభజన అంతా అశాస్త్రీయంగా అడ్డదిడ్డంగా ఒకే కుటుంబంలోని సభ్యులను వివిధ వార్డులకు కేటాయించారని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి వార్డుల విభజన సవ్యంగా అయ్యేటట్లు న్యాయ పోరాటం చేస్తామన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని, కార్యకర్తలందరూ మున్సిపల్ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలని దామోదర్ రెడ్డి కోరారు. ఈ ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయనున్నారు. రేపు ఈ ప్రలోభాలకి ఆకర్షితులయ్యి వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడుకోవడం కోసమే తప్ప ఏదో జనాన్ని మేలు చేస్తానే కాదు. మున్సిపాలిటీ పర్యటన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సోదరుడు చెకీలం రాజేశ్వరరావు గారు, పిసిసి కార్యదర్శి సోదరుడు పటేల్ రమేష్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరుడు చోటి వెంకన్న గారు, నల్గొండ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ గారు, ఇప్పుడే నూతనంగా ఎన్నిక కాబడిన నియమింపబడ టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోదరులు అంజద్ అలీ గారు, జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ ఈయన ప్రవీణ్ గారు, వాంటేసల్ శ్రీను గారు, మా రెబల్ శ్రీను గారు, నా సోదరులు మాణిక్యం గారు, జంజల్ శ్రీను గారు, రావు గారు, ఇక్కడికి వచ్చేసిన భారతీయ జనతా పార్టీలో తాను చేరనన్నది బుర్రలేని వారి ప్రచారమని, తనకు అవసరం ఏమొచ్చిందని తెలంగాణ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నానన్నది గిట్టని వారు చేస్తున్న ప్రచారంగా కొట్టిపారేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ ఎంపీగా ఇటీవలే పార్లమెంటులో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి తాజాగా బీజేపీలో చేరనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో షికారు చేస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఓటమే తన లక్ష్యమని పలుమార్లు ప్రకటించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచి సత్తా చాటారు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారం మొదలైంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిపించారని, వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనని కూడా స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఫార్మా కంపెనీ మైలన్ లేబొరేటరీస్ లిమిటెడ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు వే ఆఫ్ హైదరాబాద్తో కలిసి హైదరాబాద్ కొండాపూర్లోని రంగన్నకుంట పరిశుభ్రత మరియు పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్ మైలన్ కార్యాలయానికి చెందిన 100 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిలోల కొద్దీ చెత్తను తొలగించారు. 2 గంటల పాటు శ్రమించి సరస్సు చుట్టుపక్కల 2 ఎకరాల స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పచ్చదనం, పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. Rangakunta Lake in Kondapur. It's a 2-acre lake, and the Mylan employees from different locations in Hyderabad, we've come together, we volunteered to come and clean this lake so that the water bodies in Hyderabad are restored. There are 3 main activities that we are carrying out today. We're going to be planting some trees with the help of GHMC and United Way Hyderabad. We are also creating seed balls, which we will give to GHMC, so that they can throw these seed balls in barren lands and there can be more greenery around Hyderabad. And the third activity is really about, if you look around, you will see all our employees, they are actually picking up all the plastic and the dirt and the litter that has been created over a period of time, so that the water levels in this area, in this particular lake, gets restored. So that's largely what we are doing. Mylan has been very committed in terms of environmental stewardship. The company point and Telugu cheppandara ledha English cheppandi? Telugu cheppandi, right? మాది మామూలుగా ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనేది ప్రొడ్యూస్ చేసే కంపెనీ. మేము దాదాపు 165 కంట్రీస్లో ఉన్నాము. ఇండియాలోకి వచ్చేసరికి దాదాపు 22 మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అందుట్లో ది తెలంగాణ స్టేట్లో మాకు 5 యూనిట్స్ ఉన్నాయి. అందుట్లో మేము ది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే బల్క్ డ్రగ్ ప్రొడ్యూస్ చేస్తాము. ఆ తర్వాత ది ఫార్ములేషన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాము. ఇందుట్లో మాది ఎక్కువగా ఏంటంటే ARV యాంటీ రెట్రో వైరల్స్కి సంబంధించినవి, మిగతా థెరపిక్ డ్రగ్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తుంటాం. ఇక్కడ ది మైలాన్ ది 3 రకాలుగా మేము ది సమాజానికి సేవ చేయడం జరుగుతుంది ఈ CSR యాక్టివిటీస్లో. ఒకటేంటంటే నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ నందు సుమారు 2 గంటల పాటు విద్యుత్ లేక నరకయాతన అనుభవించారు రోగులు. స్విచ్ బోర్డులో నుంచి శబ్దాలు వస్తున్నాయని కాంపౌండర్కి తెలియజేయగా ఎలక్ట్రీషియన్ని పిలిపించి చూపించగా ఎటువంటి ప్రాబ్లం లేదు అంటూ తిరిగి వెళ్ళిపోయాడు. ఎలక్ట్రీషియన్ వెళ్ళిన గంట తర్వాత మళ్ళీ స్విచ్ బోర్డు నుండి పెద్ద పెద్ద శబ్దాలతో పాటు పొగలు రావడంతో భయాందోళనకు గురైన రోగులు వెంటనే హాస్పిటల్ నుంచి బయటకు పరుగులు తీసి చెట్ల కింద కూర్చున్నారు. 2 గంటల పాటు రోగులను పట్టించుకునే నాదుడే లేక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు రోగులు. అదే వచ్చాను, అది పేషెంట్లు అందరూ బయట కూర్చొని ఉన్నారు, ఎంత తెలియదు. అదే పొగ వచ్చేసి బాగా సౌండ్ వచ్చింది డమడమ. వీళ్ళు అమ్మ పొగట్లు నేనే కాల్చి అయ్యా పోయి చెప్పరాదన్నారు. నాకు వెళ్ళి చెప్పాక ఇక అప్పుడు వచ్చారు, ఆఫ్ చేశారు అనుకుంటా. ఎంతసేపు అవుతుంది జరిగింది? గంట అవుతుంది. లోపల కరెంట్ లేదా? లేదండి, గంట నుంచి కరెంట్ లేక బయటకు వచ్చి కూర్చున్నారు. కరెంట్ ఆ పొగ వాసన కంపు వాసన, వైర్ల గాలి వాసన తట్టుకోలే బయటకు వచ్చినాయి. గద్వాల్ జిల్లా కొత్త బస్టాండ్ ప్రాంగణం చిన్నపాటి వర్షం పడ్డా చెరువులా మారుతున్న వైనంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలు బస్టాండ్ లోపల పార్కింగ్ చేయడం వల్ల, అదేవిధంగా బస్టాండ్లో సీసీ రోడ్లు లేకపోవడంతో బస్సులు ఆగి ఉన్న స్థలం ఒక్కసారిగా చెరువులా దర్శనమిస్తున్నాయి.
10 కోట్ల రూపాయలు బస్టాండ్ పునరుద్ధరణ కోసం విడుదలైనా కూడా రాజకీయ నాయకులు ఈ పరిస్థితి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అక్కారం గ్రామంలో కరెంటు షాక్ వల్ల 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో మేకపిల్లలు, పత్తి విత్తనాలు, 100 బస్తాల బియ్యం కాలిబూడిదయ్యాయి. నేనావత్ రామ్కోట, నేనావత్ శ్రీనుకు చెందిన ఇల్లు దగ్ధమయ్యాయి. ఆస్తి నష్టం జరగడంతో బాధితులు విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. घर तालम पिसा मिला से काट दाओ निया पिसा मिला से काटो रे घर है सोन मोन से काटो रे माई दी ये बापू रेड 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 भोला बोला पे बोला पानी दे रेड़ा మేడ్చల్ జిల్లా కుకట్పల్లి సంగీత్ నగర్లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకొని కట్నం కోసం వేధించి ఉరివేసి భార్యను చంపాడు ఓ గనుడు. 2 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకు చెందిన జ్యోతిని నరేష్ ప్రేమ వివాహం చేసుకొని కుక్కట్పల్లి సంగీత్ నగర్లో నివాసం ఉంటూ డీమార్ట్లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ జంట గత సంవత్సరం కాలంగా కట్నం కోసం వేధిస్తూ ఇన్నాళ్ళుగా నేను ఫ్రీగా పోషిస్తున్నాను కాబట్టి నాకు 2 లక్షల రూపాయలు తీసుకురావాలని తరచు కొట్టేవాడని గతంలో పలుమార్లు సర్ది చెప్పినా కూడా వినకుండా భార్యకు ఉరివేసి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అవోపా బ్యాంక్మెంట్ చాప్టర్ మరియు అవోపా ఆప్సిగూడ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ కాచిగూడ వైశ్య హాస్టల్లో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జిల్లా జడ్జి నేరాళ్ల మలయాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా నేటి సన్మాన గ్రహీతలు శ్రీ విశ్వనాథం ఇది సంయుక్తంగా అక్కర్లేదు సార్.
దీనిని మన కమిటీ మెంబర్స్ అయిన సతీమణులు సత్కరిస్తారు. రెండమ్మ లక్ష్మీదేవి, పద్మ గారు, దీనించాలని చెప్పి వచ్చేసారు. థ్యాంక్స్ సార్. హైదరాబాద్లో అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫేర్ను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవడానికి గల అవకాశాలను, సదుపాయాలను నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ ఎడ్యుకేషన్ ఫేర్ ద్వారా అనేక సందేహాలు నివృత్తి అయినట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విదేశాలలో విద్యపై అవగాహన పెరుగుతుందని వారు తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నోలు శ్రీశైలం ఘాట్ రోడ్డు చింతల్ సమీపంలో 2 కార్లు ఢీకొనడంతో కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు తరలించారు. మిగతా క్షతగాత్రులు దోర్నోల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఇక తెలియాల్సి ఉంది. సికింద్రాబాద్ ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కార్పొరేటర్ అరుణ ఆధ్వర్యంలో జోగిని శ్యామల మొదటి బోనం సమర్పించారు. బోనం ఎత్తుకున్న శ్యామల ఒక చేతిలో నిమ్మకాయలు, మరొక చేతిలో తల్వార్తో నృత్యం చేస్తూ భక్తులను అలరించింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై పూజలు చేశారు. బాజా భజంత్రీలతో బోనం ఎత్తుకొని నృత్యం చేస్తూ గుడికి వచ్చిన జోగిని శ్యామలను చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటేనే జోగిని శ్యామలకు గుర్తుగా వచ్చే విధంగా తొలి బోనం ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బోనం సమర్పించింది. ముఖ్య అతిథిగా హాజరైన తలసాని మాట్లాడుతూ కనివిని ఎరగని రీతిలో ఉజ్జయిని మహంకాళి ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారిని సంతృప్తి పరిచే విధంగా జాతర జరుగుతుందని, జాతర ఏర్పాట్లను అన్ని విభాగాల అధికారుల యుద్ధ ప్రతిపాదకను పూర్తి చేస్తారని తెలిపారు. బోనాల జాతర అంటేనే మహిళలు, బోనాలతో యువత, ఫలహారం బండ్ల ఊరేగింపుతో ఉత్సాహంగా సాగుతుందని అన్నారు.
ఇక్కడ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం దగ్గర ఆర్య సమాజ్ కానీ దక్కన్ మానవ సేవా సమితి కానీ కొంత హెల్త్ క్యాంపు పెట్టేవాళ్ళు కానీ ఈ విధంగా చాలా ట్రెడిషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగేదంతా రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక స్ఫూర్తితో చేసేటువంటి గొప్ప పండుగ. రెండవది పండుగ యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఇక్కడ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కలారా వ్యాధి వచ్చి చాలామంది చనిపోయినటువంటి సందర్భంలో ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయినికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని కలారా వ్యాధి పోతే. సూర్యాపేట జిల్లా అనంతగిరిలో ఘనంగా గంగమ్మ జాతర మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, సర్పంచ్ వేనపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం వెడల్పు ఉంటే అందరు వస్తారు, బాగుంది. ఓకే యాదవ కుల దైవమైన గంగమ్మ జాతర జరుపుకోవటం అనేది సాంప్రదాయం, సంస్కృతి యాదవులకి. ఆ క్రమంలోనే భాగంగా నూతనంగా నిర్మించిన ఈ గంగమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శ్రావణ మాసం మొదలు ప్రారంభంలో ఆషాఢ మాసం శ్రావణ మాసం మధ్యలో గంగమ్మ జాతర జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోరికలు కూడా తీరుతాయనేది ఒక ఆనవాయితీ, సాంప్రదాయం. అందరికీ మంచిగా ఉండాలని, అనంతగిరికే కాకుండా అనంతగిరి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ, కోదాడ నియోజకవర్గ ప్రజలకి ఆ అమ్మవారి ఆశీస్సులు, కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని, పాడి పంటలకి, ఆయుర్వేదాలకి, హస్తశైలాలకి, భోగభాగ్యాలకి ఎప్పుడు ఇలవేల్పుగా నిలయమై ఆ అమ్మవారి ఆశీస్సులతోనే ప్రజలందరూ కూడా బాగుండాలని తెలుసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా సాగుతున్న టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం. అశ్వారావుపేట నియోజకవర్గం భారీగా సభ్యత్వాలు నమోదు చేయాలన్న ఎంపీ నామ నాగేశ్వరరావు. బీజేపీలో చేరే ఆలోచన లేదన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. అసత్య ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన మల్కాజ్గిరి ఎంపీ. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యుత్కు అంతరాయం. ఆరుబయట చెట్ల కిందకు చేరుకొని సేదా తీరుతున్న రోగులు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన జోగిని శ్యామల. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.